ఛానలుకి స్వాగతం. కన్యా రాశివారు వారి ఇంటి ముందు పడి ఉన్న ఈ వస్తువును వెంటనే తీసి బయటపడేయండి, లేదంటే ప్రాణాల మీదికి వస్తుంది. అయితే కన్యా రాశివారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి ఇంటి ముందు పడి ఉన్న ఏ వస్తువును వెంటనే తీసి బయటపడేయాలి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పటికీ వీరు వాటిని అధిగమించి ముందుకు సాగగలుగుతారు. అలాగే ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు. అలాగే పద్ధతిగా వ్యవహరిస్తారు. అయితే వీరు అతి సులువుగా ఫలితాలు సాధించాలి అనుకుంటారు, కానీ అధిక శ్రమతో మాత్రమే ఫలితాలు సాధించగలుగుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోరు, కానీ ఎక్కడ ఏం జరిగినా కానీ వీరికి ఖచ్చితంగా విషయమైతే తెలుస్తుంది. అలాగే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న మాట అన్నా కానీ వీరు పడరు. అలాగే స్నేహితుల సంఖ్య కూడా వీరికి ఎక్కువగానే ఉంటుంది. ఇతరుల తప్పును సులభంగా ఎత్తి చూపించే ఈ జాతకులు తమ తప్పులు గుర్తించినా మాత్రం వాటిని సరిదిద్దుకోలేకపోతారు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో మీరు ముఖ్యంగా మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ ఒక్క వస్తువును వెంటనే తీసి బయటపడేయాలి. ముఖ్యంగా అమావాస్య తిథి రోజుల్లో కొన్ని తాంత్రిక ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. మీపైన ఎవరైనా కుళ్ళుతో, అసూయతో ఏదైనా ప్రయోగం చేసినా కానీ, మిమ్మల్ని చూసి ఓర్వజాలని వ్యక్తులు కొన్ని కుట్రలు పన్నినా కానీ దాని తాలూకు ప్రభావం మీపైన ఉండకూడదు అనుకుంటే, ఇంటి ముందు పడి ఉన్నటువంటి నిమ్మకాయలు కానీ, ఎండు మిరపకాయలు కానీ ఏవున్నా సరే అండి, వెంటనే మీరు చేత్తో కాకుండా ఏదైనా చీపురు సహాయంతో వాటిని తీసి బయట పడవేసిరండి. ఆ తర్వాత శుభ్రంగా స్నానం చేసేసి ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేసి ధూపం వేసుకోండి. ముఖ్యంగా అమావాస్య తిథి రోజుల్లోనే ఇటువంటి ప్రయోగాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే కొంతమంది ఆదివారం రోజు కూడా ఇటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మీరు మీ ఇంటి ముందు ఒకవేళ ఉదయం లేవగానే, అంటే మీరు రాత్రి పడుకునే సమయంలో అటువంటి వస్తువులు కానీ, అటువంటి పదార్థాలేమి కానీ మీ ఇంటి ముందు లేవు, కానీ ఉదయం లేచేసరికి అటువంటి పదార్థాలు మీకు కనిపిస్తే గనక వెంటనే చేత్తో తాకకుండా చీపురు సహాయంతో వాటిని తీసుకుని వెళ్లి మీ ఇంట్లో డస్ట్బిన్ ఉంటే డస్ట్బిన్, లేకపోతే కనుక బయట పారవేసిరండి. ఒకవేళ మీరు ఇంట్లో డస్ట్బిన్ పెట్టుకుంటే మాత్రం దాన్ని ఇంట్లోకి తీసుకుని రాకూడదండి. ఏదైనా కవర్లో మూటలాగా కట్టేసి బయట ఎక్కడైనా పెట్టేసేయండి, లేదా బయట నిర్జన ప్రదేశంలో పారవేసిరండి. ఎందుకంటే దాని ద్వారా నెగటివ్ ఎనర్జీ అనేది మీ గృహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పారవేసి రాగానే ఖచ్చితంగా కాళ్ళు చేతులు కూడా శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు ఇటువంటి పదార్థాలతోనే ఎక్కువగా తాంత్రిక ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని చూసి బోర్వజాలని వ్యక్తులు, అలాగే మిమ్మల్ని చూసి మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఇటువంటి ప్రయోగాలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి పదార్థాలు కానీ, వస్తువులు కానీ మీ ఇంటి ముందు ఏం కనిపించినా మీరు ఖచ్చితంగా వాటిని తీసుకుని వెళ్లి బయట పారవేయాలండి. వాటిని నిర్లక్ష్యంగా అలాగే వదిలేస్తే మాత్రం అది మీకు ప్రతికూల ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఈ విధంగా ఏదైనా పదార్థం కనిపించిన రోజు మీరు దాన్ని బయట పారవేసి వచ్చినాక మీరు ఖచ్చితంగా స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని దీపారాధన చేసి ధూపం మాత్రం ఖచ్చితంగా వేయండి. మీ ఇంటిపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మీపై ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ అదంతా కూడా ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ విషయాన్ని కన్యారాశి జాతకులు గుర్తుంచుకోవాలి. గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఖచ్చితంగా శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలైతే పొందుకోగలుగుతారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.